ఈ రోజు 12 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు గాంధీ బొమ్మ వద్ద భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ విచ్చేసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ర్యాలీ గాంధీ బొమ్మ నుంచి కలెక్టర్ కార్యాలయం తిక్కన్న భవనంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బుధవారపు బాలాజీ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు 12 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గాంధీ బొమ్మ వద్ద అంగరంగ వైభవంగా జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ రోజు 12 జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి కేటాయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు చేనేత నాయకులు, చేనేత కార్మికులు భారీ ఎత్తున పాల్గొని అంత ఘనంగా జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ లో అంగరంగ వైభవంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అక్కడి నుంచి చేనేత కార్మికులు అందరూ కలెక్టరేట్ తిక్కన భవనం చేరుకున్నాము. ఈ యొక్క 12వ జాతీయ దినోత్సవాన్ని గత 12 ఏళ్లుగా చేనేత కార్మికులు, చేనేత నాయకులు, అలాగే ఈ మాస్టర్స్ అందరం కలిసి ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన రోజును మాకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన ప్రకటకోట జయంతిని కూడా అధికారికంగా ప్రకటన చేసింది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే నెల్లూరు నగరంలో గాంధీనగర్ లో 6 ఎకరాల 90 సెంట్ల అప్పు స్థలం ఉంది. ఆ యొక్క స్థలాన్ని చేనేతలకు కేటాయిస్తే అక్కడ చేనేతల కళ్యాణ మండపం, చేనేత బజారు ఏర్పాటు చేసుకుని కార్మికులు తయారు చేసిన వస్త్రాలు అయితే ఏ రోజైతే వాళ్ళు నేరుగా మార్కెటింగ్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లభిస్తుంది. ఎప్పుడైతే గిట్టుబాటు ధర లభిస్తుందో అప్పుడు జిల్లాలో చేనేత పరిశ్రమ పూర్వవైభవం వస్తుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేసి మా ఎడల ఆ స్థలాన్ని మాకు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో చేనేత పరిశ్రమ మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా ముందుకు పోతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేసింది, మాకు జిఎస్టిని వస్త్రాల మీద, ముడి సరుకుల మీద కేంద్రంతో మాట్లాడి తొలగిస్తామో లేకపోతే మేమే బరాయిస్తాను. ఆ యొక్క హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నెరవేర్చాలా. ఇలాగే రాష్ట్రంలో ఉండే 30 లక్షల చేనేతల తరఫున తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రంలో మమ్మల్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ వాటా ఎప్పుడైతే కల్పిస్తారో అప్పుడే మా చేనేతల బతుకులు వెలుగులు వస్తాయి. ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్, జిల్లా కన్వీనర్ నేడు నాటి బ్రిటిష్ కాలం నుంచి నేటి పాలకుల వరకు చేనేత పరిశ్రమని సర్వనాశనం చేసినటువంటి పుణ్యం ఆ ప్రభుత్వాలకి దక్కింది. ఇప్పటికైనా చేనేత కార్మికులందరూ కూడా ఐక్యమై ఈ యొక్క పాలకులకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చేనేత కార్మికులకి నేతన్న నేస్తాం, డబ్బిస్తా అన్నారు. గత ప్రభుత్వం 80,000 ఇస్తే ఈ ప్రభుత్వం 50,000కి దిగజార్చింది. ఈ విధమైనటువంటి అనేక పర్యటనలు ఫలితంగా వచ్చాయి. కూడా ఈ రోజు ఉచిత కరెంటు కూడా 200 యూనిట్లు మనకి ఇచ్చి మనకి పోటీగా ఉన్నటువంటి మిల్లులకి, పవర్లూమ్కి 500 యూనిట్లు ఇచ్చారు. ఈ రకమైనటువంటి ద్రోహుల్ని ఎండబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. చేనేత కార్మికులారా, మా విజ్ఞప్తి, ఈ రోజు పాలక వర్గాలే మనల్ని నాశనం చేశాయి. మర్చిపోకండి. మర్చిపోకుండా ఉద్యమాలు, పోరాటాలు ద్వారా మన మహాత్ముడు చెప్పినటువంటి 2 కళ్ళు భారతదేశానికి వ్యవసాయం, చేనేత, ఈ 2 కళ్ళని కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికులందరికీ ముందుగా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు మనం గత కొన్ని నెలలుగా
మన హక్కుల కోసం పోరాడుతా ఉన్నాం. కొన్ని కార్యక్రమాలు కూడా చేయగలిగినాము. అందుకనే ఈ రోజు మనకు నేతన్న సేవ అనే పథకాన్ని ఈ రోజు ఇవ్వగలుగుతున్నారు. కానీ మనం సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అసలు సమస్య కానీ నేతన్న నేస్తం పథకాన్ని సమస్యగా చూపి ఇప్పటికే ఇది కూటమి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు 3వ ఆగస్టు 7వ తేదీ. అందుకని ఇప్పటికి మనకు సమస్యగా లేని పథకాన్ని ఈ రోజు ఇస్తున్నారు. కానీ మనం సాధించుకోవాల్సిన కోరికలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా 50 ఏళ్ళు నిండిన ప్రతి చేనేత కార్మికులకి చేనేత పెన్షన్ ఇవ్వాలి. అలాగే జిఎస్టి చేనేత పరిశ్రమ మీద విధించి ఉన్నారు. ఆ జిఎస్టిని రాష్ట్ర ప్రభుత్వమే రీఎంబర్స్మెంట్ చేసుకొని ఇస్తానని చెప్పారు. కావున ఈ పథకాలు ఈ సమస్యలన్నింటి రాబో రోజుల్లో చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మేము ముఖ్యంగా సాధించుకొని తీరుతాం. కావున కార్యక్రమం చేనేత దినోత్సవాన్ని ప్రకటించడం అందరికీ శుభ పరిణామం. ఆయన పథకాలు ఏది ప్రవేశపెట్టకపోయినా కూడా చేనేత జిఎస్టి పై విధించిన జిఎస్టిని రద్దు చేయడం జరుగుతుంది. పౌరుల మీద పట్టు వస్త్రాలు తయారు చేయాల్సి ఉంటే పాలిస్టర్ వస్త్రాలు తయారు చేసి ఈ కార్యక్రమాన్ని మరి దారుణంగా పాల్పడుతున్నారు. ఎంతో అన్యాయం జరుగుతుంది. ఈ యొక్క దారుణాన్ని ప్రభుత్వం అరికట్టవలసిందిగా కోరుకుంటూ ఈ జాతీయ